మార్టిన్ లూథర్ కింగ్ అనే ఫిల్మ్ వై నాట్ స్టూడియోస్ అండ్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్నారు. అండర్ మహాయన మోషన్ పిక్చర్స్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఈ ఫిల్మ్ కి వర్క్ చేశాను. మార్టిన్ లూథర్ కింగ్ గా అవర్ ఓన్ సంపూర్ణేష్ బాబు గారిని చూడబోతున్నారు. మొదటి నుంచి ఒక చిన్న నటుని ఆశీర్వదించడం మీ అందరు కూడా థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్ అలాగే ఉంది రియాక్షన్. ఈ చిత్రం ప్రతి ఒక్క మనిషిని ఆలోచింపజేస్తుంది. చాలా నవ్వుకున్నాము, సినిమాలో ఎమోషనల్ గా ఏమో చూడాలి ఇంకేం జరుగుతుంది అనిపిస్తుంది. కానీ అటువంటి యాక్టింగ్ చేసిన సంపూర్ణేష్ బాబు గారేనా ఈ సినిమా మార్టిన్ లూథర్ కింగ్ సినిమా తీసిందని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు తపన ఈ సినిమాలో కనపడుతోంది. ఎలక్షన్స్ 2024 కి ముందు ఇలాంటి ఒక మంచి సినిమా రావడం అభినందిస్తున్నాను ఈ టీం ని. ఎన్నో మూవీ చూసిన బట్ ఇట్లా ఎమోషనల్ గా ఇంత సెంటిమెంటల్ గా సూపర్. అసలు రెస్పాన్స్ సూపర్ సార్, ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా. సంపూర్ణేష్ బాబు గారు చింపేశారు, ఫస్ట్ టైం ఎమోషనల్ గా చేశారు, చాలా బాగుందండి. ఆయన ఇది వరకు చేసిన సినిమాల కంటే దీంట్లో బెస్ట్ గా చేసినారు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి. వై నాట్ స్టూడియోస్ అలాగే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు సమర్పిస్తున్నారు ఈ సినిమాని. వైజాగ్, విజయవాడ స్క్రీనింగ్స్ పూర్తి చేసుకుని ఈరోజు నెల్లూరులో స్క్రీనింగ్ చేస్తున్నాం. నెల్లూరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 27న రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. ఫ్యూచర్ జనరేషన్ ఓటు ఎలా వినియోగించుకోవాలనేది సినిమా. నిజంగా వండర్ఫుల్ మూవీ. దగ్గర 15 సంవత్సరాలు సినిమా థియేటర్ పోయి సినిమా చూడటం అనేది మానేస్తాను. కానీ ఈ రోజు ఈ సినిమా చూసిన వల్ల ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చినాయి, కానీ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇలా ఉంటదని. కథ కానీ చాలా బాగున్నాయి. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎలక్షన్ టైంలో మంచి మంచి సినిమా తీశారు. ప్రతి మనిషి చూడాల్సిన సినిమా ఇది. సూపర్ గా ఉంది, కామెడీ అయితే మటుకు పిచ్చ కామెడీ ఉంది. చాలా బాగా రాశారండి. బాగా నవ్వుకున్నాను. ఆయన పెద్ద హీరో తీయలేదు, చిన్న హీరో తీసాడు. ఇది లేకుండా సంపూర్ణేష్ బాబు గారి యాక్టింగ్ బద్దలైపోయింది. మహాగారి యాక్టింగ్ కూడా బాగుంది, చాలా న్యాచురల్ గా చేశారు. వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అక్టోబర్ 27 కోసం వెయిటింగ్. ఫస్ట్ మూవీ అయినా కానీ చాలా రియలిస్టిక్ గా తీశారు. టెక్నికల్లీ చాలా బాగుంది, మేకింగ్ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు హిట్ అయితే చాలా మంచి సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను. సినిమా మాత్రం భలే బాగుంది. 27న అందరి ముందుకు వస్తుంది. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి కూర్చొని చూసేలా ఉంది. ఎక్సలెంట్ సినిమా, అంత ఎక్సలెంట్ గా ఉంది సినిమా మాత్రం. సినిమా అయితే సూపరే సూపర్. మంచి మూవీ ఇది. రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. థ్యాంక్ యూ ఫర్ ద మూవీ. Show number 2 in Vijayawada. Our hometown. థ్యాంక్ యూ సో మచ్ అండి. This is my home, so I wanted to see your reaction.
సినిమా అయితే చాలా బాగుంది. సినిమా చూసినంతసేపు రియల్ గా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక సామాజిక టాపిక్ ని చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలాగా ప్రజాస్వామ్యంలో మన ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ఓటు విలువ ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు తెలుస్తుందండి. తంబు గారే యాక్టింగ్ అని కంబ్యాక్ మూవీ అని మళ్ళీ చెప్పుకోవచ్చు. సినిమా సూపర్ సార్, 100 days సినిమా. ఒక ఓటు ద్వారా దానికి ఉన్న పవర్ ఏంటో అనేది చూపెట్టారు ఈ మూవీలో. మా విజయవాడ వాళ్ళైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఈ సినిమా చూసినా అసలు ఓటు అంత విలువైందో. రాష్ట్రాలు రెండు ఫేస్ చేస్తున్న సిచ్యుయేషన్ మూవీలో బాగా చూపించినట్టు అనిపించింది. ఓటు వేసేటప్పుడు మనం ఎటువంటి వ్యక్తికి వేస్తున్నాం వాళ్ళకు కూడా తెలిసేలాగా మాత్రం చాలా బాగుందండి. ఎక్కడ కూడా సినిమా బోర్ కొట్టలేదు. ఇది అందరూ చూడవలసిన సినిమా. బాగుంది, ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఏదన్నా ఉందంటే మార్టిన్ లూథర్ కింగ్. ఒకసారి చూడాలనిపిస్తుంది మూవీ నాకు. సూపర్ సినిమా, ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. చాలా బాగుంది. ఈ సినిమా నిజంగా అంత బాగుంది. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. ఐ విష్ ద టీమ్ సక్సెస్. 27th ఎవరూ మిస్ అవ్వద్దు ఫిల్మ్. ఓటే సంబంధంలో మన మంచి నాయకుడిని ఎందుకు మార్టిన్ లూథర్ కింగ్ అని సినిమాకి పేరు పెట్టడమే హర్షణీయం అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ మార్టిన్ లూథర్ కింగ్. ప్రతి ఒక్కరికి కూడా ఓటు విలువ తెలియజేస్తే సరదాగా ఉంటుంది. సంపూర్ణేష్ బాబు గారు. బట్ ఇట్ ఇస్ నాట్ రెగ్యులర్ సంపు ఫిల్మ్. 10 నిమిషాల తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఎలాగవుతామంటే అండర్ కవర్ కామెడీతో పాటు అండర్ కవర్ గా ఒక మెసేజ్ వెళ్తూ ఉంటది. వల్గర్తనం లేకుండా తీయడం చాలా గొప్పతనం. ఓటుని అమ్ముకోకూడదు. ఓటు హక్కు తాలూకు విలువ చూపించినటువంటి సినిమా. మంచి సినిమాని తీసేందుకు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళే సినిమా కనుక చూస్తే ఖచ్చితంగా యూత్ ఒకసారి ఆలోచిస్తుంది. అసలు చూస్తున్నంతసేపు అలా చూడాలనిపించింది. ఒక డ్యూయట్ సాంగ్ లేకుండా ఇన్ని అవర్స్ మన థియేటర్లో అందరినీ కూర్చోబెట్టారంటే ఫస్ట్ టైం డైరెక్షన్ లో అస్సలు అనిపించలేదు. అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా చేసి ఒకటే మాట, కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేరు. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ చాలా ఫ్రెష్గా ఉంది. చాలా బాగుంది సినిమా.